ధనుస్సు రాశి వారికి సంవత్సర ఫలితం ఎలాగుంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. నక్షత్రాలు పాదాలు ఏముంటాయి ఈ యొక్క ధనుస్సు రాశిలో? మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం మాత్రమే ఇందులో ఉంటాయి. ఇకపోతే ఆదాయం కనుక తీసుకుంటే 14గా కనపడుతోంది, వ్యయం 11గా కనపడుతోంది. పర్వాలేదు, కొంత మాత్రం ఏదో సేవింగ్స్ చేసుకునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. లేకపోతే రాజపూజ్యం 5గా కనపడుతుంది, అవమానం మాత్రం 6గా కనపడుతుంది. సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. అవమానపడకుండా ఉండాలంటే ధర్మబుద్ధిన కనుక మీరు ప్రవర్తించినట్టయితే ఆ అవమానం కూడా ఉండదు. రాజపూజ్యం సైడ్ పెరిగిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, గౌరవంగా బరికేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ రకంగా మీరు చూసుకోవాలి. ఇకపోతే మీ యొక్క జాతకాన్ని ఒకసారి చూసుకోండి. ఆ ఫలితాలని కనుక ఈ యొక్క గోచార ఫలితాలతో సమన్వయపరుచుకుని ఆలోచించి అడుగులు వేస్తే జయం మీదే అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోండి. మరి ఈ సంవత్సరం ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఎలాగుంటుంది అనేటువంటి విషయ వివరంగా చెప్తున్నాను. విదేశీ అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి విద్య కోసమో లేకపోతే ఉద్యోగం కోసమో వ్యాపారం కోసమో ఏదో ఒకటి వెళ్ళాలనుకుంటే అట్లాంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇకపోతే విద్యలో విజయం కనపడుతుంది. అంటే ఏదైనా మీరు పరీక్షలకు వెళుతున్నట్టయితే ఉత్తీర్ణులయ్యేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. తర్వాత ప్రయాణాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలా అంటే పెద్దగా సమస్య కాదు, కానీ చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా వైద్యం అనేటువంటి చేయించుకున్నట్టయితే మీ పనులు ఆటంకాలు లేకుండా సాగిపోతుంటాయి. ఆ తర్వాత శ్రద్ధగా ప్రణాళికాబద్ధంగా ఏదైనా ఒక విషయాన్ని చేయండి. తొందరపడకండి. ఏదైనా ఒక విషయం ఉందనుకుంటే ఆలోచించండి. దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చే ముందు ఒక ప్రణాళిక తయారు చేసుకోండి. ఆ తర్వాత మాత్రమే మీరు అది అమలుపరిచినట్టయితే మీకు వచ్చేటువంటి నష్టం కష్టం ఏమాత్రం ఉండదు. ప్రతిరోజు కూడా శ్రీ మహావిష్ణు యొక్క సహస్రనామాలు వినటానికి ప్రయత్నించండి. ఆ తర్వాత హనుమాన్ చాలీసా చదవండి. అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు తప్పకుండా పొందుతారు. తెలిసింది కదా. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.